చిన్న చిన్న దేశాలు కూడా ఫుట్బాల్ ఆటలో దుమ్ము లేపుతున్నాయి. వరల్డ్ కప్ ఆటలలో జాగ దొరికించుకొని వాళ్ళ సత్తా ఏంటిదో చూపిస్తున్నాయి. కానీ ఇన్ని కోట్ల మంది పబ్లిక్ ఉన్న మన దేశానికి మాత్రం సరైన ఫుట్బాల్ జట్టు లేదు. అయితే జట్టు లేకపోయినా మనోళ్లకు ఆ ఆట మీద ప్రేమ మాత్రం మస్తు గొప్పగున్నది. ఇక చూడుర్రి ఫుట్బాల్ వరల్డ్ కప్ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో. మన దిక్కు ఎంతసేపు బ్యాటు బాలు గదే క్రికెట్ ఆటకే పతారా ఎక్కువ అనుకుంటాం. కానీ పుట్ట చెండును దాన్నే ఫుట్బాల్ ఆటకు కూడా అభిమానులు గట్టిగున్నారు. అందుకే ఫుట్బాల్ ప్రపంచ కప్ అక్కడెక్కడో అవుతుంటే మన దిక్కు పబ్లిక్ పండుగ చేసుకుంటారు. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉన్నదని తెలంగాణలో సర్కార్ వాళ్ళు బార్లు పబ్బులకు స్పెషల్ పర్మిషన్లు ఇచ్చిండ్రు. అంతేకాదు సీఎం రేవంత్ సార్కు ఫుట్బాల్ ఆట అంటే మస్తు పాయిరం. అందుకే ఫైనల్ మ్యాచ్ అవుతున్న యాలల్లా సారు ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసిండు. ఫుట్బాల్ ఆటల పేరు మోసిన ఆటగాడు మెస్సీని పట్నానికి తోలుకొచ్చిన రోజు అంటే సారుకు మస్తు ఇష్టమాట. అయితే మన దేశంకేంచి ఫుట్బాల్ జట్టే లేదు, మరి సారు గంతగానం ఏంటికి పాయిరం చూపిస్తాడు అనుకుంటా అంటారు కదా చాలా మంది. దానికి సమాధానం చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు లేకపోయినా పోత 600 అయినా సరే మన దేశంకేంచి కూడా ఓ ఫుట్బాల్ జట్టు ప్రపంచ కప్పులు ఆడుతుంది. అంతేకాదు ఫుట్బాల్ ప్రపంచ కప్పు ఆటలు మన దేశంలోనే నడుస్తాయి. మన దేశం ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ఆటగాళ్ళే గట్టిగా ఉంటారు అన్నట్టు కామెంట్ రాసిండు రేవంత్ సారు. నా మాట నమ్ముర్రే అని కూడా రాసుకొచ్చిండు. ఇక మన సీఎం సార్ ముచ్చట అట్లుంటే దేశం అంతటా కూడా ఫుట్బాల్ ప్రపంచ కప్పు ఫైనల్ ఆట ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అన్నిటికి మించి కేరళ రాష్ట్రంలో ఫుట్బాల్ ఆటకు అభిమానులు గట్టిగుండ్రు కాబట్టి అక్కడ పొట్టు హంగామా నడిచింది. అర్జెంటీనా ఫ్యాన్స్ అల్చల్ చేస్తుండ్రు. ఏమైనా క్రికెట్కు అభిమానులుండు మన దగ్గర కామను. మనకంటని చెప్పుకోనికే పెద్ద జట్టు లేని ఫుట్బాల్కు కూడా గీ తీరుగా అభిమానులు తయారైనరంటే గొప్ప ముచ్చట్నే. మరి ఓ యాల నిజంగానే మన దేశానికి కూడా ఆయమన్న ఫుట్బాల్ జట్టు ఒకటి తయారైతే మాత్రం ఇక రచ్చ మామూలుగా ఉండదు అనుకుంటారు చాలా మంది.